రేషన్ బియ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అంటే ఒక కలెక్టర్ గారు వెళ్ళి ఒక సిప్ వెళ్ళి పట్టుకొని ఆయన ఎంత ఎంత త్యాగశీలంగా పట్టుకున్నారో, ఆయన ఎంత కష్టపడ్డారో, మన రాష్ట్రంలో మనం ఎంత కష్టపడ్డామో అనేది ఆయన చూశారు. ఒక సిన్సియర్ ఇస్ ఆనెస్ట్ ఇస్ కలెక్టర్ గారు యాక్ట్స్ ఆఫ్ దానికి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ నాదెండ్ల మనోహర్ గారు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఇబ్బందిని అక్కడ ఎంతమంది చూస్తుంటే అక్కడ ఎస్పీ గారు లేరు, తక్కువలు అక్కడ పౌర సరఫరాల వాళ్ళు ఒక మాటకి పొంతన లేదు. ఇది నేను ఈరోజు పోరాడట్లేదండి, 7 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా. ఇస్ 7 years నేను పోరాడుతుంది. దీనికి లింకు అనకాపల్లి డిస్ట్రిక్ట్. నేను ఒకటే చెప్తున్నా, అనకాపల్లి డిస్ట్రిక్ట్లో చోడవరంలో వెంకన్నపాలెం అనేది ఇందుర్తి మండలంలో అక్కడ ఉన్న రైస్ మిల్లులో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లుల సంఘానికి సెక్రటరీ అయిన వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో మొత్తం అప్ టు ఇచ్చాపురం నుంచి అంతా వచ్చి రేషన్ బియ్యం అంతా అక్కడికి వచ్చి స్ట్రైక్లింగ్ అయ్యి ఆ స్ట్రైక్లింగ్ అయిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాకినాడకు వస్తాయి. ఇది దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఎందుకంటే దోరపూడి భాస్కర్ రెడ్డి గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే ఒక ఆయన ఉన్నాడు. ఇది నేను ఈరోజు చెప్పట్లే. అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఒక 10 లారీలు వెళ్తే దాన్ని ఏదో తురుపు కోసం ఒక తక్కువ మోతాదులో కేసు రిజిస్టర్ చేసి దాన్ని పట్టుకొని వెళ్ళి తక్కువవన్నీ వదిలేస్తారు. ఇది పౌర సరఫరాల వాళ్ళు అవ్వచ్చు, అక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో పోలీసులు అవ్వచ్చు, ఇది కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అవ్వచ్చు, ఇది డైలీ నడుస్తున్నదే. దీని మీద వైసీపీ గవర్నమెంట్లో పోరాడి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో పోరాడితే ఫలితం దక్కలేదు. అలాగని నేను ఈ గవర్నమెంట్లో కూడా పోరాడుతూ నేను ఎంతోమంది దానికోసం వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట నేను రోజుకి చెప్తున్నా. ఇది నిన్న లోకేష్ గారికి నేను కంప్లైంట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మొన్నే 3 days క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా లోకేష్ గారి దగ్గర బాబు ఇలా జరిగింది, ఇదిగోండి రేషన్ బియ్యం ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇదిగో లైవ్లో నేను జేసీ గారికి పెడుతున్నా, ఇదిగో పౌర సరఫరాలకు పెడుతున్నా, అయినా పట్టించుకోవట్లేదు. ఇదిగో బాబు పలానా వ్యక్తి ఎస్పీ గారికి పెడితే ఎస్పీ గారు వచ్చి పలానా కోటపాటి సీఏ గారికి పెడితే ఆ సీఏ గారు వచ్చి నాయుడు గారు వచ్చి కేసు మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్తాడు. నన్ను స్టేట్మెంట్ అడుగుతారు, నాకు అక్యూజ్డ్ లాగా ఒక కంప్లైంట్ని 4 సార్లు తిప్పిస్తాడు. ఉదయం నుంచి సాయం దాకా కూర్చోబెట్టి స్టేట్మెంట్ కోసం. అక్కడికి ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో సాయంత్రం దాకా నేను కూర్చోవాలి కంప్లైంట్ కోసం. అంటే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళా. ఏమండి అక్కడ రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయండి, 16 రూపాయలకు కొని రీసైకిల్ చేసి అమ్మేస్తున్నారండి, అక్కడ కాకినాడకు తరలిస్తున్నాయండి అని చెప్పుతూ ఉంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్లో మా ఒక్క జాయింట్ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎవరో కూడా పౌర సరఫరాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరో కూడా నిమ్మక నీరెత్తినట్టున్నారు. అక్కడ ఎమ్మెల్యేలకు తెలుసు, అందరికీ తెలుసు, డిపార్ట్మెంట్కి తెలుసు. అది హోమ్ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్, అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారిది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ ఆఫీసర్లో కరెక్ట్గా చేస్తుంటే, మీ ఆఫీసర్లో కరెక్ట్గా ఆలోచించుంటే, మీ ఆఫీసర్లో కరెక్ట్గా పట్టుకొని ఉండుంటే, మీరు చెకింగ్ చేసి ఉండుంటే ఈరోజు అక్కడ తరలి వెళ్ళిపోతున్న మొత్తం లారీలని సిప్లోకి ఎక్కిపోవడం ఎలాగెళ్ళాయి, అక్కడి నుంచి మొత్తం టోటల్గా మధ్యలోకి ఎలాగెళ్ళాయి, అది పట్టుకోవడం ఎలా జరిగింది, ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళాయి, అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వెళ్ళాయి, ఇచ్చాపురం నుంచి ఎంత వెళ్ళాయి, మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎంత వెళ్ళాయి, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా రికార్డ్స్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. సో మెనీ కేసెస్ ఉన్నాయి, ఆల్రెడీ విజిలెన్స్లో కేసెస్ ఉన్నాయి, మరి చోడవరం పిఎస్ కేసెస్ ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి స్మగుల్ చేసేవాడు, ఒక్కసారి దొంగతనం చేస్తూ వెళ్తున్నవాడు ఆ రైస్ మిల్లుని ఏం చేస్తామో మరి ఆఫీసర్లే చెప్పాలి, జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి వారే చెప్పాలి, సివిల్ సప్లై డిఎస్ఓ గారే చెప్పాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే చెప్పాలి. ఎందుకంటే నేను అడుగుతుంది, అమ్మా మీ కేసులు ఇన్ని కేసులు దాని మీద అవుతున్నా కూడా మీరు ఫైన్ ఇంప్రూవ్ చేసి వదిలేస్తూ మరి అదే చేస్తున్న మళ్ళీ సేమ్ మొదటికి వచ్చి మళ్ళీ అదే చేస్తుంటే మళ్ళీ పట్టుకుంటుంటే మీరు ఆ రైస్ మిల్ని ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు? ఎందుకు ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకంటే వైసీపీ వ్యక్తేనా? పాత ఆఫీసర్లు అందరూ మీకు వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు కూడా, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎందుకు గొంతాల రామకృష్ణ గారు అడగట్లేదు? ఎందుకు చోడవరం ఎమ్మెల్యే రాజుగారు అడగట్లేదు? ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటే అక్కడ ప్రతి వాళ్ళకి అక్కడ మొత్తం టోటల్గా అందరికీ తెలిసిన విషయమే. నేను వేరేగా దీనికోసం చెప్పాల్సిన అవసరం లేదు.
ఈరోజు వెళ్ళిన బియ్యం నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇచ్చిన కంప్లైంట్లో నేనే వేగ్గా కంప్లైంట్లో విత్ ప్రూఫ్స్తో కంప్లైంట్ ఇచ్చాను. మీరు పెట్టిన కంప్లైంట్లే, మీరు పెట్టిన విజిలెన్స్ రిపోర్ట్సే, మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లే. మరి దాన్ని అలా ఎలా ఉంచుతారు, ఎలాగ మిల్లుని ఉంచుతారు, ఎందుకు మీరు వెరిఫై చేయట్లేదు? ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఎన్ని టన్నుల బియ్యం మీ కాకినాడలో వెళ్ళాయి? ఇప్పుడు కాకినాడలో దొరికిన బియ్యంలో దీంట్లో వాటా ఎంత ఉంది? ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు? నేను 3 రోజుల క్రితం నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గర కూర్చొని లోకేష్ గారికి చెప్పి, బాబు ఇది జరిగింది బాబు, ఇది జరుగుతుంది బాబు అని పంపించి లోకేష్ గారి ఆఫీస్ నుంచి మళ్ళీ ఎస్పీ గారికి పంపించి చేయడం జరిగింది. ఇది కంప్లైంట్ రూపంగా ఇచ్చిన ఆఫీసర్లు పట్టించుకోకపోతే ఏమనంటే చాలా సింపుల్గా జేసీ గారి దగ్గరికి వెళ్ళాను, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనకాపల్లి. నేను అడిగాను, అమ్మా మీరు ఒక 2 కుటుంబాలు తగాదా కోసం రాత్రి 9 గంటలకి 10 గంటలకు కూడా ఎంఆర్ఓ వాళ్ళని పంపిస్తున్నారు. మరి అన్యాయంగా రేషన్ బియ్యం అమ్మ చాలా మొత్తం టోటల్గా రూపాయి బియ్యాన్ని, పేదల బియ్యాన్ని మొత్తం టోటల్గా దోచుకుంటూ దళారులు కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు. అది కంప్లైంట్ పెడితే పట్టించుకో, అది తర్వాత విషయం అండి, అది తర్వాత చూస్తాం. ఏంటి ఒక ఎస్సీ ఏమంటాడంటే, ఇది ఎందుకండి మీరు క్లోజ్ చేసుకోండి, ఇది పెద్ద ఇష్యూ కాదండి. అలాంటప్పుడు రేషన్ బియ్యం బంద్ చేసేయండి. మాలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిన వాళ్ళు అందరూ డబ్బులు తీసుకొచ్చి మీరు దళారుల చేతికి వెళ్ళే బదులు రేషన్ బియ్యం రూపాయికి బంద్ చేయండి. 16 రూపాయలకు కొనడం అంట, 73 రూపాయలకు సైక్లింగ్ చేసి అమ్మడం అంట. ఇది ఎక్కడ అన్యాయం అండి? మా డబ్బుని, ప్రజల డబ్బును తీసుకొని ప్రజల డబ్బుని దళారుల చేతికి ఇవ్వడం అనేది ఎవరిచ్చారు మీకు హక్కు అని అడుగుతున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఇప్పటికైనా మీ వల్ల కాదు, మేము పట్టుకోలేము, మా వల్ల కాదు, రేషన్ బియ్యాన్ని మేము స్మగ్లింగ్ జరుగుతుంటే మాకు చేత కావట్లేదు అన్నప్పుడు రూపాయి బియ్యం మానేయండి, తీసేయండి. టోటల్గా ఆ స్కీమును తీసేస్తే కొన్ని వేల కోట్లు ఇంకొక దానికి పనికి వస్తుంది. ఇది దళారులకి కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది. ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట, నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్న మాట, నేను చెప్పుతున్న మాట. నేను ఆఫీసర్ల చుట్టూ తిరిగి నేను ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంటే పిచ్చివాడిని చూసినట్టు చూశారు. పిచ్చోని ఎలా చూశారు? అలా చూశారు. నేను జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఉదయం కూర్చుంటే సాయంత్రం నా ఫ్లైట్ టైం అయిన దాకా ఉంచి ఏంటండి పౌర సరఫరాల దగ్గరికి వెళ్తే ఏంటండి మామూలుగా సీఏ గారి దగ్గరికి వెళ్తే 4 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని, మళ్ళీ రేపు రండి ఎల్లుండి రండి అంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు. నేను అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. నేను పక్కనే కూర్చున్నా, జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి పిఎస్, నేను అక్కడ వెనకాల కూర్చున్నా బయట, ఇంకా ఆమె కోసం వెయిట్ చేస్తుంటే ఆ పిఎస్ వచ్చి ఆ ఓనర్తో మాట్లాడుతున్నాడు. జేసీ గారు పిఎస్ మాట్లాడి, మీకోసం కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో వచ్చారు, నేను లేననుకున్నాడు. కంప్లైంట్ ఎవరో ఇవ్వడానికి వచ్చారు, చూసుకో మేడం దగ్గర అంటే ఇదే ఇన్ఫర్మేషన్లో. ఇలాంటి వాళ్ళని మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకు మీరు తీసుకోవట్లేదు? ఏమైనా మేము సీఎంఓ, మేము లోకేష్ గారికి రిపోర్ట్ ఇస్తే అక్కడ రిపోర్ట్ వచ్చి ఒకరిని అడుగుతారు, అడిగితే మళ్ళీ కింద వాళ్ళు అడుగుతారు. అదే రిపోర్ట్ని వెరీ క్లియర్ అండి, కంప్లైంట్ ఈజ్ ఆల్రెడీ, చాలా మంచి వాళ్ళండి వాళ్ళు. కేసులు ఏదో మాకు కేసులు కావాలని పెట్టామండి. ఆ రైస్ మిల్లు చాలా మంచివాడండి, దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దేవుడితో సమానం అండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా రైస్ మిల్ ఓనర్ చాలా మంచివాడండి. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు కేసులు కావాలంటే ఒక కోటా కోసం మేము కేసులు పెట్టామే తప్ప అస్సలు బియ్యం ఆడ్డండి, రేషన్ బియ్యం ఆడ్డండి. అంత చాలా మంచి వాళ్ళు ఉన్నారు పౌర సరఫరాలు, వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. 10 లారీలు వస్తూ ఉంటే నా కళ్ళతో 10 లారీల్లో 50 బస్తాలు రాసిన పెద్ద ఘనత వీళ్ళదే ఉందండి. 4 ఆటోలు వెళ్తే 8 బస్తాలు రాసిన ఘనత వీళ్ళదే ఉందండి.